భారత జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. బుమ్రా బరిలో దిగితే చాలు ప్రత్యర్థి బ్యాటర్లు వణికిపోతారు. ఫార్మాట్ ఏదైనా భారత స్టార్ బౌలర్ను ఫేస్ చేసేందుకు ప్రత్యర్థులు ఇబ్బంది పడతారు. యార్కర్లు, స్వింగర్లతో బ్యాటర్లను పరేషాన్ చేయడంలో బుమ్రా ముందే ఉంటాడు. అలాంటి స్టార్ పేసర్ ఇప్పుడు భారత జట్టుకు సరిగా అందుబాటులో ఉండటం లేదు. ఎప్పుడు గాయపడతాడో తెలియని పరిస్థితి. బుమ్రా జట్టులో ఉంటే కెప్టెన్ నిశ్చింతగా ఉంటాడు. బుమ్రా లేకపోతే మాత్రం టెన్షన్ తప్పని పరిస్థితులే ఉన్నాయి. జస్ప్రీత్ లేకపోతే భారత జట్టుకు ఇంటా బయట కష్టాలే అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లోనే స్టార్ బౌలర్ గాయపడ్డాడు. ఆ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అసలు ఇంగ్లాండ్ టూరుకు ముందు ఆఫ్ఘాన్తో టెస్టులోనూ బరిలో దిగలేదు. ఆఫ్ఘాన్తో మ్యాచ్లో ఆడకపోయినా సమస్య ఏమీ ఉండదు. కానీ ఇప్పుడు శ్రీలంకతో టెస్టు సిరీస్కు దూరమయ్యాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే శ్రీలంక పైన సత్తా చాటాలి. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీసుల్లోనూ చెలరేగాలి. కానీ గాయం కారణంగా కీలక సిరీస్కు బుమ్రా సేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ ఏడాది జస్ప్రీత్ ఒక్క టెస్టు కూడా ఆడలేదు. 2026 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా తరపున పొట్టి ఫార్మాట్లో కూడా బరిలో దిగలేదు. అయితే ఐపీఎల్లో బరిలో దిగాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్లోనే ఎంట్రీ ఇచ్చాడు. తొలి 2 వన్డేల్లో టీమిండియాకు సేవలు అందించాడు. మోకాలి గాయంతో 3వ వన్డేలో ఆడలేదు. ఇంకా కోలుకోకపోవడంతో శ్రీలంకతో సిరీస్ నుంచి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. 2016లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన బుమ్రా గాయాల కారణంగా అనేకసార్లు భారత జట్టుకు దూరమయ్యాడు. 2022లో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో గాయపడటం టీమిండియాపై ఎఫెక్ట్ చూపించింది. ఆసియా కప్కు దూరమయ్యాడు. 2022లో స్వదేశంలో ఆసీస్తో జరిగిన సిరీస్తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. కానీ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. 11 నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. 2022లో బుమ్రా లేకుండానే టీ20 వరల్డ్ కప్ టీమిండియా ఆడింది. జస్ప్రీత్ లేని ప్రభావం టీ20 వరల్డ్ కప్లో కనిపించింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఆడలేదు. 2023లో ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఆడలేదు. 2024-25 సీజన్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ గాయపడ్డాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో లేకుండా పోయాడు. 2027లో వన్డే వరల్డ్ కప్, 2028లో టీ20 వరల్డ్ కప్, ఒలింపిక్స్ ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్స్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాను జాగ్రత్తగా కాపాడుకోవాలని బీసీసీఐకి ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు.